హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని ఎక్స్ఎన్ఎస్లో మనకు వచ్చిన ప్రాఫిట్స్ని లైవ్లో ఎలా విత్డ్రా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ నా ఎక్స్ఎన్ఎస్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నా ఎక్స్ఎన్ఎస్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అయితే చూడొచ్చు. సో ఆల్మోస్ట్ 1,03,000 అయితే ఉంది. సో ఇందులో మనకి ఇక్కడ క్లోజ్డ్ పొజిషన్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. సో 7th June ఇక్కడ మనకి 985 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అలాగే 6th June చూసుకుంటే కనుక 1975 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ 5th June చూసుకుంటే మనకి 6,800 ప్లస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే అలా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 4th June ఒక 685 రూపీస్. సో 3rd June అనేది ఇక్కడ 4,600. సో ఇలా చూసుకుంటే మ్యాక్సిమం ట్రేడ్స్ అన్ని కూడా నేనైతే ప్రాఫిట్లో క్లోజ్ చేస్తాను. సో మీకు స్టార్టింగ్లో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఇది మన అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. సో మనం ఒక 10,000 రూపీస్ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ట్రేడింగ్ చేసుకుంటూ సో డే బై డే మనకి ప్రాఫిట్స్ అయితే మనం అర్న్ చేసుకున్నాం. సో వీటిలో నుంచి ఒక 10,000 రూపీస్ అయితే ఇప్పుడు నేను మీకు లైవ్లో అయితే విత్డ్రా చేసి చూపిస్తాను. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మనకి టాప్లో చూడండి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ట్రేడ్, డిపాజిట్, విత్డ్రా అని. ఇందులో నేను ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విత్డ్రా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఆన్లైన్ బ్యాంక్ ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ బ్యాంకు, మన కరెన్సీ కిందని INR. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన అకౌంట్ నెంబరు, మన దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అవన్నీ కూడా చూపిస్తుంది. సో ఇందులో అయితే ఇక్కడ ఒక 10,000 రూపీస్ అయితే నేను విత్డ్రా చేస్తాను. సో 10,000 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత మన కిందనైతే మనకి చూపిస్తుంది అమౌంట్ 1350 రూపీస్ నుంచి 88,000 రూపీస్ వరకు కూడా మనం వన్ టైం విత్డ్రా చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏంటంటే 10,000 రూపీస్ కన్నా ఎవరు కూడా ఎక్కువ విత్డ్రా చేయొద్దు. ఇన్ కేస్ విత్డ్రా కానీ డిపాజిట్ కానీ 10,000 అదే మీరు లిమిట్ అయితే పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మనకి కన్ఫర్మ్ చేయమంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను. సో మనం కేవైసీ చేసినప్పుడు ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చామో ఆ అకౌంట్లో ఇక్కడ మనీ అయితే డిపాజిట్ అవుతాయి. సో చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి. సో యాక్షన్ కన్ఫర్మ్, గాట్ ఇట్, ఇదైతే క్లిక్ చేశాను. సో ప్రజెంట్ ఇక్కడ మన ప్రాసెసింగ్ అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ ప్రీవియస్గా మనం ఏవైతే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనం డిస్ప్లే అవుతాయి. ఒకసారి మనం చెక్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇన్ కేస్ అకౌంట్ డీటెయిల్ డిస్ప్లే అవ్వకపోతే కనుక మనం ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి కిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మన విత్డ్రా రిక్వెస్ట్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. సో ఇవాళ నేను చేసే వీడియో అనేది సండే నైట్ కాబట్టి మనకి కొంచెం డిలే అయితే అవ్వచ్చు. లేదంటే మ్యాక్సిమం మనకి వర్కింగ్ డేస్లో చూసుకుంటే వితిన్ 5 minutesలోనే మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. సో ఇక్కడ అకౌంట్ అయితే క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ చేసిన తర్వాత చూసుకుంటే ఇక్కడ హిస్టరీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూసుకొని చూడండి ఇక్కడ మనకి ప్రాసెసింగ్లో అయితే ఉంది 10,000 రూపీస్. సో ఎప్పుడైతే మన అకౌంట్లో మనీ క్రెడిట్ అవుతాయో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పాపప్ కూడా వస్తుంది. ఓకే, మన మనీ అనేది క్రెడిట్ అయినట్టుగాను. సో దీనికంటే ముందు మనకి ఇక్కడ సో ఒకసారి అకౌంట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఓపెన్లో మనకి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది కంప్లీట్గా నా ఎక్స్పెరిమెంటల్ అకౌంట్ ఇది. సో దీంట్లో నేను 10,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు ఇందులో ఇన్కమ్ అయితే నేను జనరేట్ చేశాను. సో ప్రతి ట్రేడ్ కూడా మ్యాక్సిమం ప్రాఫిట్లో అయితే క్లోజ్ చేస్తాను. సో ఇందులో నేను ఎందుకు సో ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకి బ్యాలెన్స్ అనేది చేంజ్ అయింది. సో విత్డ్రాల్ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి ప్రాసెస్ అయింది. సో మనకి వితిన్ షార్ట్ టైంలోనే మనకి బ్యాంక్ నుంచి కూడా మెసేజ్ అయితే వస్తుంది అమౌంట్ క్రెడిట్ అయినట్టు. ఇన్ కేస్ ఆ పాపప్ రాగానే అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక ఓపెన్లో 2 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే పెండింగ్లో చూసుకుంటే 4 ఉన్నాయి. సో క్లోజ్లో చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ప్రాఫిట్లో క్లోజ్ చేస్తుంది. సో ఇక్కడ నా దగ్గర బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని ట్రేడ్స్ అనేది లాంగ్ టైం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఓపెన్లో ఉంది చూడండి ఇక్కడ. సో ఒకటైతే మనకి ఫ్లోటింగ్ లాస్ అనేది ప్రజెంట్ 3,000 ప్లస్ అయితే ఉంది. సో ఇవాళ మార్నింగ్ ఇవాళ ఆఫ్టర్నూన్ చూసుకుంటే కనుక ఇది ఆల్మోస్ట్ 300 ప్లస్ అయితే వచ్చింది. బట్ నేను ఒక ప్రాఫిట్ అనేది ఒక 1,000 రూపీస్ అయితే ప్రాఫిట్ పెట్టాను. సో ప్రాఫిట్ వచ్చేంత వరకు ఇదైతే వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ 2 weeksలో కూడా ఈ బిట్ కాయిన్ కానీ గోల్డ్ కానీ దాని ప్యాటర్న్ చూస్తే మనకి ఏ మూమెంట్లో అయితే మనకి ప్యాటర్న్ మూవ్ అవుతుందో, అంటే ఏ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఏ పొజిషన్లో మళ్ళీ పైకి లేస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత చూసుకుంటే కనుక ఈ పొజిషన్ అనేది తీసుకోవడం జరిగింది. 105,449 దగ్గర నేను సెల్ అయితే తీసుకున్నాను. అలాగే గోల్డ్ చూసుకుంటే కనుక 3,339 దగ్గర అయితే నేను బై తీసుకున్నాను. సో ఇక్కడ గోల్డ్ చూసుకుంటే మనకి లాస్ట్ 2 weeks నుంచి చూసుకుంటే 3,300 నుంచి 3,400 వరకు, అంటే ఈ మధ్యలో మనకి వాలటాలిటీ అనేది మార్కెట్ మూవ్మెంట్లో అయితే ఉంది. అదే మనకి బిట్ కాయిన్ చూసుకుంటే కనుక
10 అంటే మనకి 1,04,000 నుంచి 1,08,000 వరకు కూడా మార్కెట్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది. సో మన దగ్గర బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ బ్యాలెన్స్ లేకపోతే కనుక మనం 35 రూపీస్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది కదా, సో తక్కువ అమౌంట్లోనే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. సో 35 రూపీస్ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కనుక మన ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో క్లోజ్డ్ పొజిషన్ చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన ప్రాఫిట్స్ ప్రతిరోజు కూడా మనం ప్రాఫిట్స్ అయితే తీసుకుంటున్నాం. సో ఎస్పెషల్లీ చెప్పాలంటే కనుక 5th జూన్ రోజుని సో నేను ఒక లాంగ్ పొజిషన్ ఓపెన్ చేసి పెట్టాను. అదైతే నేను ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేశాను. ఎందుకంటే 4,600 రూపీస్ అనేది నేను లాస్ట్లో క్లోజ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు ఓవరాల్గా చూసుకుంటే నాకు ఆల్మోస్ట్ ప్రాఫిట్, ఇన్ కేస్ ఒక ట్రేడ్ లాస్ట్లో క్లోజ్ అయినా సరే ఆ రోజు ప్రాఫిట్ చూసుకుంటే ఇక్కడ మనకి 6,800 ప్లస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో నాకు 5,000 అయితే టార్గెట్ పెట్టుకున్నాను ఆ రోజు, బట్ ఇక్కడ 6,000 ప్లస్ వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్ అనేది ఇక్కడ నేను లాస్ట్లో అయితే క్లోజ్ చేశాను. సో ఇలా చూసుకుంటే మీరు ప్రతిరోజు చూడొచ్చు కూడా. నేను ఎప్పుడు ట్రేడ్ చేసినా సరే ఈ రీసెంట్ టైంలో లాంగ్ పొజిషన్స్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఒక ట్రేడ్లోనే 500 రూపీస్, 1,000 రూపీస్, 2,000 రూపీస్ వచ్చేటట్టుగా నేను ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను. సో దానికి గల రీజన్ మన దగ్గర బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మన బ్యాంక్ నుంచి కూడా మనీ అయితే క్రెడిట్ అయిపోయింది. సో 10,000 రూపీస్ 8th బై ఓకే అమౌంట్ అనేది మన బ్యాంక్లో క్రెడిట్ అయిపోయింది. సో ఇది మీకు లైవ్లో విత్డ్రా ప్రూఫ్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మన బ్యాలెన్స్ కూడా చూడండి. ఇంతకుముందు 1,03,000 ఉండేది కదా, ఇప్పుడు మనకి 93,000. ఓకే, సో ఇదేంటంటే లైవ్లో నాకు వచ్చిన ప్రాఫిట్ని విత్డ్రా అయితే చేసి ఇచ్చాను. సో నెక్స్ట్ చాలామంది ఏమడుగుతున్నారంటే సో మాస్టర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయమంటున్నారు. అంటే ఒక కాపీ ట్రేడింగ్ అకౌంట్ మీరే ఓపెన్ చేయండి, సో మిమ్మల్ని మేము కాపీ చేసుకుంటామని చాలామంది అయితే మాకు మెసేజెస్ అయితే పెడుతున్నాడు. సో నేను కూడా ఏంటంటే ఆలోచిస్తాను మాస్టర్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలా వద్దా అని. సో ఎందువల్లంటే ఈ ప్రజెంట్ ఏదైతే మీరు ఇక్కడ అకౌంట్ చూస్తున్నారో ఇది నా ఓన్ అకౌంట్, అంటే ఎక్స్పెరిమెంటల్ అకౌంట్. దీంట్లో ప్రాఫిట్ వచ్చిన నాకు వస్తుంది, ఒకవేళ లాస్ వచ్చినా నేనే బేర్ చేయాలి. సో దానికోసం ఏంటంటే కంప్లీట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అని ఇందులో చేస్తాను. అదే ఒకవేళ మాస్టర్ అకౌంట్ అనుకోండి, సో నా ట్రేడింగ్ నమ్మి ఎవరైతే నన్ను కాపీ చేసుకుంటారో ఇన్ కేస్ నేను ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే కనుక ఆ ఎఫెక్ట్ అనేది నన్ను కాపీ చేసుకుని వాళ్ళందరి మీద పడుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తుంటే కొంత టైం అయితే తీసుకుంటాను, బట్ షూర్ నేను ఖచ్చితంగా అయితే మాస్టర్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను తొందరలోనే. సో అందులో కూడా మనకి ట్రేడింగ్ అనేది ఎలా చేస్తాం, ఏ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తాం, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ లేకపోతే కనుక మన వీడియో డిస్క్రిప్షన్లో ఎక్స్ఎన్ఎస్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ ఉండి మన ఛానల్లో రావాలంటే కనుక దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కూడా మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. వీడియో చూసి మన టీంలోకి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఈ ఎక్స్ఎన్ఎస్ ప్లాట్ఫామ్లో కనుక రావాలనుకుంటే కనుక మీరు ఏదైతే క్యాపిటల్ అంటే మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మీరు రిస్క్ కింద ట్రీట్ చేసి ఈ మార్కెట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వాలి. సో ఎందువల్లంటే మనకి ఈ ఫారెక్స్ ట్రేడింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్స్ఎన్ఎస్ కానీ ఆక్టాఫెక్స్ కానీ ఇంకా మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇండియాలో ఏంటంటే నాన్ రెగ్యులేటెడ్ యాప్స్. దీంట్లో మనకి ఏ విధంగా సరే మనీ పోయినా సరే మనం ఎలాంటి క్లెయిమ్ కూడా మనం చేయలేము. అదే మనకి రెగ్యులేటెడ్ యాప్ అనుకోండి, అంటే సెబీ అండర్లో ఉంటాయి. దాంట్లో మనకి ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే మనం ఇష్యూ అనేది రేజ్ చేస్తే కనుక మనకి సెబీ ద్వారా మనకి ఇష్యూ అనేది క్లోజ్ అవుతుంది. బట్ ఇందులో కనుక ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో మ్యాక్సిమం వెళ్ళి కస్టమర్ కేర్తో మనం షార్ట్ చేస్తాం. అంతకుమించి మనం ఎలాంటి సొల్యూషన్ కూడా మనం చేయలేము. ఓకే, దానివల్ల మీరు ఏం చేస్తారంటే ఇందులో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇన్ కేస్ పోయినా పర్వాలేదు అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రమే ఇందులోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి, లేకపోతే అసలు ఈ ప్లాట్ఫామ్లోకి మీరు రావద్దు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇందులో కాపీ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలా వద్దనేది మీరు కిందని కామెంట్స్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. అలాగే ఇన్ కేసు మీరు కనుక మన ఛానల్లో రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలంటే కనుక మనకి వీడియో డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఆ లింక్ అనేది కాపీ చేసుకుని ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మాత్రం కేవైసీ ప్రాసెస్లో మీ ఓన్ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం మీరు ఇవ్వండి. సో చాలామంది ఏం చేస్తారంటే అకౌంట్లో కేవైసీ అనేది ఒకరి పేరు మీద చేస్తున్నారు. సో మనీ డిపాజిట్ అనేది వేరే, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్స్ ద్వారా కానీ యూపీఐ ద్వారా అమౌంట్ అనేది డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎక్స్ఎన్ఎస్ అయితే మనకి ప్లాట్ఫామ్ ఆ మనీ డిపాజిట్ ప్రాసెస్ అయితే సపోర్ట్ చేయదు. దానికోసం మీరు ఏం చేస్తారంటే కేవైసీ చేసినప్పుడు మీ పేరు మీదే ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి. సో మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే యూపీఐ లింక్ అయి ఉంటుందో ఆ యూపీఐ అకౌంట్ ద్వారా మీరు మనీ అనేది ఎక్స్ఎన్ఎస్ డిపాజిట్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం కూడా రాదు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్స్ రూపంలో అయితే మీరు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.